హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మల్లన్న ఈ పేరు అందరికీ తెలుసు. ఎందుకంటే ఈయన చాలా విధాల ప్రజల్ని అడుక్కు తిని పైకొచ్చిన వ్యక్తి. తీన్మార్ మల్లన్న అంటారు వీన్ని. ఈయన బీసీ నాయకుడిగా ఎదిగే ప్రయత్నంలో రెడ్లను టార్గెట్ చేస్తూ తన జీవితంలో చేయకూడని తప్పు చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే నిన్నెవడు హెలికాప్టర్ ఎక్కొద్దన్నాడు రా మల్లన్న అని అడుగుతున్నారు వాళ్ళు. నువ్వు హెలికాప్టర్ ఎక్కువ, విమానం ఎక్కువ, ఇంకోటి ఎక్కువ, నిన్ను ఎవడ కాదన్నాడరా మల్లన్న అంటూ ఉన్నారు చాలా మంది నాయకులు. ఎందుకంటే నువ్వు అన్నా చాయ్ పైసలకి మీరు రోజు తాగే ఒక చాయ్ నాకు ఇవ్వండి అన్నా అని అడుక్కు తిన్న బ్రతుకునేది, అవునా కదా? అటువంటి వాడికి హెలికాప్టర్ ఎక్కే అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అని అడిగారు. అది తప్పు కాదే. దాన్ని నువ్వు వక్రీకరించి చెప్పడం తప్పు. 10 రూపాయలు చాయ్ పైసలు ఇవ్వండి అన్న, ఆ 10 రూపాయలు చాయ్ పైసలు నా జీవితాన్ని గడుపుతానన్నా అని అడుక్కున్న వ్యక్తివి నువ్వు. గుర్తుపెట్టుకో మల్లన్న. ఏదో నోటికి మాట ఉంది కదని, నాలుక ఇష్టం వచ్చినట్టు కదులుతుంది కదని మాటలు మాట్లాడితే నోరు చీర్చి పడేస్తారు. అర్థమైందా? పిచ్చి పిచ్చి వాగుడు, చెత్త వాగుడు కట్టిపెట్టు నీ యదవ మొహానికి. ఏంది రెడ్లు 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 ఏం రెడ్లు కుల మతాలని విభజిస్తున్నావు నువ్వేమన్నా? రెడ్లేంటి, కమ్మలేంటి, వెలమాసేంటి, ఎవడైనా ఏంటి? నీ బీసీల గురించి నువ్వు మాట్లాడుతున్నావు. మరి బీసీలు గొప్ప? 200 గ్రాముల మసాలాతో కూర వండితే రెడ్లు మొత్తం తినొచ్చు. అంత తక్కువ మంది రెడ్లు ఉన్నారు. మీరేమో హెలికాప్టర్ ఎక్కొచ్చు, నేను ఎక్కకూడదా అంటున్నారు. అసలు అక్కడ కాంటెక్స్ట్ ఎందుకు మిస్ చేస్తున్నావు నువ్వు? నీ చేత కాని దరిద్రపు బుద్ధిని ఇక్కడ బయట పెట్టకు. ప్రజల్ని ఎర్రి పప్పలను చెయ్యకు. నిన్ను అడిగింది ఏంటి? నువ్వు 10 రూపాయల కోసం సిగ్గు లేకుండా అడుక్కున్న బెగ్గరగాడివి నువ్వు. హెలికాప్టర్ ఎక్కే అన్ని డబ్బులు నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి అని అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పు. దాన్ని హెలికాప్టర్ ఎక్కొద్దా అంటే ఎవడో ఎక్కొద్దా, డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అన్నదానికి సమాధానం చెప్పు. హెలికాప్టర్ మెయింటైన్ చేసే డబ్బులు నీకు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరి సొమ్ము దొబ్బేశావు? ఎన్ని లాలూచీలు పడ్డావు? ఎన్ని బ్లాక్ మెయిల్లు చేశావు చెప్పు. నువ్వు 10 రూపాయలు ఛాయ్ అడిగినప్పుడు నీ ఆస్తి ఎంత? ఇప్పుడు నీ దగ్గర ఉన్న ఆస్తి ఎంత? అక్కడున్న దీనత్వం ఎంత? ఇక్కడున్న బలుపు ఎంత? అక్కడున్న చేతకానితనం అంతా, ఇక్కడంతా బలిసినతనం ఎంత చెప్పు. నిన్ను అడిగిన దాన్ని రాంగ్ రూట్ లో తీసుకెళ్లి దాన్ని బీసీ ఉద్యమానికి అటాచ్ చేసి బీసీలను రెచ్చగొట్టి నువ్వు ఒక నాయకుడిగా ఎదగాలని ఎర్రిబాగుల పనులు చేయకు. కుల మతాలను రెచ్చగొట్టకు. నువ్వు చేసే దందాలు, నువ్వు వాడే కార్లు, నువ్వు చేసే రాజకీయాలు, నువ్వు మాట్లాడే మాటలు, కంట్రీ డిలైట్ దగ్గర నుంచి ఆ స్వామి ఒకడున్నాడు, వాడి దగ్గర నుంచి ఎంత డబ్బు తీసుకున్నావు చెప్పు. నువ్వు ఏం తీసుకోకపోతే నీకు ఇన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయో లెక్క చెప్పు. ఏం సంపాదించకూడదా? 2005లోనే నా జీతం 1,00,000 రూపాయలు అని చెప్తున్నావు. నీ గురించి మాకు తెలియదా? టీవీ ఛానల్లో జీతాలు ఎలా ఉంటాయి మాకు తెలియదా? నీ బతుకు 1,00,000 రూపాయలు ఇచ్చి జీతంలో పెట్టుకున్నారా? దేవుడు ఆల్రెడీ నీకు దెబ్బ మీద దెబ్బ కొట్టాడు నీ పిల్లల రూపంలో. అయినా కూడా నీకు సిగ్గు రాలేదు మోసాలు, దారుణాలు చేయడానికి. ఇప్పుడు కుల మతాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనే నీ కుటిల ఆలోచనలు ఎంత భావదారిద్ర్యం కలిగి ఉన్నాయంటే, ఎవడేటి పోతే నాకెందుకు, నేను ఎదగాల, నేను బ్రతకాలా, నేను సంపాదించాలా, నేను 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 నా పొక్క నువ్వు. తలా కొంచెం దానం చేస్తే బ్రతుకునేది, దాన్ని మర్చిపో. ఎవడు రోడ్డు మీదకి వచ్చి భిక్షాటం చేసే వాడికన్నా నువ్వు చాలా దీనంగా అడుక్కున్నావు తెలుసా ఆ రోజు. అప్పుడు నీ మొహం ఒకసారి చూసుకో, ఆ వీడియో ఒకసారి చూసుకో. నీ బతికేంటో నీ కళ్ళకు కట్టినట్టు తెలుస్తుంది. బీసీలు ఎదగొద్దా? ఎవడాపాడు బీసీలని? బీసీ నాయకులు లేరు? వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి బీసీ నాయకుడు తెలంగాణ నుంచి తీసుకెళ్లి మంత్రి పదవి ఇచ్చి సెంటర్లో కూర్చోబెట్టలేదా జగన్మోహన్ రెడ్డి? బీసీ నాయకులు ఇంక ఇప్పుడు దాకా తెలంగాణలో ఎవడు లేడా? నువ్వు ఒక్కడే మొలుచుకొచ్చావా? నీకంత జీలో దమ్ముంటే నువ్వు బీసీ నాయకుడిగా కాకుండా మనిషిగా బ్రతుకు ఫస్ట్. చేత కాకపోతే అన్ని మూసుకుని బూతు, ఓకే? అంతేగాని అక్రమంగా సంపాదించిన ఆస్తులు ఎక్కడవని అడిగితే బీసీలు హెలికాప్టర్ ఎక్కకూడదా అంటూ వితండవాదం చేస్తే ప్రజలకు అర్థం కాదనుకుంటే నువ్వు మూర్ఖుడు అన్నమాట. మూర్ఖుల గురించి నేను ఎక్కువ మాట్లాడతా, ఎందుకంటే వాడి గురించి ప్రజలకు తెలిస్తేనే ఆ మూర్ఖుడిని దూరంగా పెడతారు కాబట్టి. సో ఈ మల్లన్న, తీన్మార్ మల్లన్న వ్యక్తి ఇంత ఆస్తి ఎలా సంపాదించాడు? హెలికాప్టర్లో తిరిగే హోదాలు, ఎన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? దీనికి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్ చెప్పగలిగినప్పుడే బీసీల గురించి మాట్లాడే హక్కు వీడికి వస్తుంది, లేదంటే వీడికి హక్కే లేదు. బీసీ నాయకులు బోల్డ్ మంది ఉన్నారు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో. వీడు కొత్తగా మొలిసే మొక్కేం కాదు.
వీడి పెద్ద ఈక, ఊడిపోయే ఈక. ఇట్లాంటి వాళ్ళని పట్టించుకోకండి మీరు. తెలంగాణలో మీ సంక్షేమం, మీ అభివృద్ధి, మీ మంచితనం చూసుకునే నాయకుడిని ఎంచుకోండి. కానీ ఇలా అబద్ధాలు చెప్పి కుల మతాలను రెచ్చగొట్టి బ్లాక్మెయిల్ చేసే నాయకుల్ని ఎప్పటికీ ఎంచుకోకండి. ఓకే, విషయం మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. 100 కేజీల మసాలా తెచ్చుకొని నువ్వు ఒక్కడివే వండుకొని తిను అని రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.